వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ఉన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకొని మరి దేవుని యొక్క వాక్యానికి సమయాన్ని ఇద్దాం. ప్రేమామయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా యెహోవా దేవా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం తండ్రి. నాయనా, మరి ఈ సమయంలో మీ యొక్క లేఖనాలను ధ్యానిస్తూ ఉండగా వాటిని అర్థం చేసుకోగలిగే జ్ఞానంతో మమ్మల్ని నింపి మరి మేము ఆత్మీయంగా బలపడుటకు మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా ఈ కొద్ది మనల్ని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సరే, కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈ రోజుల్లో మనుషులు తమ తమ ఇష్టాలకు, తమ అభిప్రాయాలకే విలువనిస్తూ కొన్ని సొంత అభిప్రాయాలకు దిగుతూ ఉంటారు. ఈరోజు మనం చూసినట్లయితే అన్ని విషయాల్లో కూడా వాళ్ళ సొంత అభిప్రాయాలను బలపరుచుకుంటూ మాట్లాడే వాళ్ళే మనకు కనబడుతూ ఉన్నారు. అంతే తప్ప వాస్తవాల్ని పరిశీలించి నిజాలు తెలుసుకొని దాని మీద ఆధారపడి ఒక బలమైన, దృఢమైన నమ్మకానికి వచ్చేవాళ్ళు ఎవరు ఈరోజు కనబడడం లేదు. అందుకే దేవుడు దేవుడు అనే ఒక సబ్జెక్ట్‌ని తీసుకున్నట్లయితే భూమి మీద నాస్తికులని, ఆస్తికులని ఇద్దరున్నారు. ఆస్తికులంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు. నాస్తికులంటే దేవుడు లేడు అని నమ్మేవారు. ఈరోజు దేవుడు లేడు అని నమ్మేవారు దేన్ని బట్టి దేవుడు లేడు అని వారొక అభిప్రాయానికి వస్తున్నారు అన్నట్లయితే, దేవుడు కనబడడు, దేవుడు ఎవరికి తను బయలుపరుచుకోలేదు, దేవుడు తన ఉనికిని కలిగి లేడు, లేకపోతే దేవుడు ఉన్నాడని చెప్పే వాళ్ళని చూస్తే వాళ్ళు దేవుడు ఉన్నాడన్నట్టుగా ప్రవర్తించట్లేదు. లేకపోతే దేవుడు ఉన్నాడని చెప్పినా కూడా ఫలానా ఆయన దేవుడు అని చెప్పినప్పుడు ఆ ఫలానా ఆయన ఎవరు, ఎలా ఉన్నాడు అంటే దేవుడిలా లేడు అన్న కొన్ని అభిప్రాయాలతోని, ఇవన్నీ కేవలం దేవుడు ఉన్నాడనే వారు కొన్ని అభిప్రాయాలు మాత్రమే కలిగి ఉన్నారు. కాబట్టి ఇదంతా అబద్ధం, దేవుడు లేడు, కేవలము సృష్టి అంతా సైన్స్‌తో నిండి ఉంది అని చెప్పి కొన్ని సొంత అభిప్రాయాలకి రావడం జరిగింది. అయితే నిజానికి దేవుడు ఉన్నాడా లేడా అని ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి కలిగి ఉండడం కంటే, వాస్తవాన్ని పరిశీలించినట్లయితే దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయం అనేది ప్రతి మనిషికి అర్థమవుతుంది. ఒకసారి మనం చూసినట్లయితే దేవుని గురించి మనిషి కొన్ని విశ్లేషణలు చేశాడు, ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో కొందరు కొన్ని మార్గాలను ఎంచుకున్నారు. ఉదాహరణకి తపో మార్గం, తపస్సు, గౌతమ బుద్ధుడు, లేతే కొన్ని భారతదేశ సాంప్రదాయాల్లో మనం చూసినట్లయితే అందులో కూడా కొందరు చాలామంది తపస్సు చేసినట్లుగా మనకు కనబడుతుంది. అలాగే గ్రీకులు ఎంచుకున్న మార్గం ఏమిటంటే దేవుణ్ణి వెతకడంలో జ్ఞాన మార్గము. కానీ ఈ మార్గాలన్నీ చూసినట్లయితే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఆ విషయంలో విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. కాబట్టి దేవుడు తన ఉనికిని బయలుపరుచుకుంటూ దేవుడు కూడా మనిషి వద్దకి తన ఉనికిని కనపరుచుకున్నటకు, తాను ప్రకటించుకున్నటకు ఒక మార్గాన్ని అక్కడ మనకి ఎంచుకోవడం జరిగింది. అదేమిటి అన్నది ఒకసారి చూసినట్లయితే,
అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, దేవుని చిత్తం వలన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. ఇక్కడ దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగనందున అంటున్నాడు. అంటే దేవుణ్ణి ఎరగాలి అంటే, లేదా దేవుణ్ణి తెలుసుకోవాలంటే లోక జ్ఞానము సరిపోదు. అది మానవ జ్ఞానానికి మించిన సబ్జెక్టు దేవుడు అనేది. కాబట్టి ఈ కేవలం మనకు కనిపించిన వాటితోనో, లేకపోతే మనకున్న అల్పమైన జ్ఞానంతో దేవుని గురించి మాట్లాడడానికి మానవుడు అర్హుడు కాడు. మానవునికున్న జ్ఞానం అనేది సరిపోదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న పిల్లాడు తన తల్లిని అంటే తెలిసి తెలియని జ్ఞానంతో ఒక మాట అంటాడు. నీకేం తెలియదు, ఊరుకో అమ్మ అంటాడు చిన్నపిల్లాడు. అప్పుడు తల్లి కోపం తెచ్చుకోకుండా నవ్వుతుంది. ఎందుకంటే ఆ పిల్లాడికున్న జ్ఞానము ఆ విషయంలో చాలా తక్కువ ఉంది. అది ఆ తల్లికి తెలుసు, కానీ ఎవరికి తెలియదు అంటే ఆ బిడ్డకి తెలియదు. కానీ ఆ బిడ్డ అలా మాట్లాడినప్పుడు ఆ తల్లి అతనుకున్న అజ్ఞానాన్ని బట్టి, లేదా అల్ప జ్ఞానాన్ని బట్టి ఆ తల్లి నవ్వుతుందే తప్ప కోపం తెచ్చుకోదు. ఈరోజు మానవులు చేసే ఈ ఒక అభిప్రాయాలు, దేవుడు లేడనేవారు కానీ, లేకపోతే పలానా ఆయన దేవుడు అని కానీ, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని కనపరుస్తున్నప్పుడు దేవుడు కూడా వారి అజ్ఞానాన్ని చూసి నవ్వుతాడు. ఎందుకంటే దేవుడు అనే సబ్జెక్ట్ని మాట్లాడడానికి మనిషి యొక్క ఆయుష్ కానీ, జ్ఞానం కానీ సరిపోదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంట, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారికి రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుడు తన సువార్త ద్వారా మనుషుల్ని ఈరోజు రక్షించడానికి మరి తన సువార్తను వినిపిస్తూ ఉన్నాడు మానవాళికి. అది లోకంలో ఎలా ఉందంటే అది వెర్రితనంగా ఉంది. అంటే ఆలోచించే వారికి అది జ్ఞానపూర్వకమైన మాటలు, రక్షణార్థమైన మాటలు, అదే సువార్త. కానీ దాన్ని అనుసరించిన వారు కానీ, అంగీకరించని వారికి కానీ, లేకపోతే కనీసం వినాలనే ఆలోచన కూడా లేని వారికి అదొక వెర్రితనంగా తోస్తుంది. కానీ దేవుడు అంటే ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు విశ్వసించినా విశ్వసించకపోయినా, దేవుడు సువార్త ద్వారా మనుషుల్ని పిలుస్తున్నాడు. దేవుడు తన మార్గాన్ని తెరిస్తేనే తప్ప మనుషులు దేవుణ్ణి కనుగొనలేరు, ఆయన చూడలేరు, ఆయన వెతకలేరు, ఆయన్ని పొందలేరు. దేవుడే సువార్త ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ రక్షించాలనే ఆయన దయాపూర్వకమైన సంకల్పము, అదే సువార్త. సరే, ఇక్కడ దేవుడే మనల్ని పిలుస్తూ ఉన్నాడు అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, మనుషులు గుడ్డి వాళ్ళలాగా తడువుకుంటూ ఉన్నారు. తడువుకుంటున్న గుడ్డివాడికి ఆ చేతికి ఏది అందనప్పుడు ఆ గుడ్డివాడు తడువుకుంటూనే ఉంటాడు. అప్పుడు కళ్ళున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, అయ్యో పాపం సహాయం చేద్దామే అన్నట్టుగా ఉంటుంది. దేవుని విషయంలో కూడా తడవలాడుకుంటున్న వారికి, దేవుడు ఉన్నాడు లేడు అనే ఒక అభిప్రాయానికి, గుడ్డిగా ఒక అభిప్రాయానికి వచ్చే వారి కంటే దేవుని గురించి తెలుసుకుందాము అని ఎవరైతే తడువులాడతారో
వాళ్ళని చూసి దేవుడు జాలిపడి సువార్త ద్వారా వారిని పిలుస్తున్నాడు. నిజానికి దేవుడు అందరిని పిలుస్తున్నాడు. కానీ దాన్ని వినే మనసు గాని, అంగీకరించే మనసు గాని, అర్థం చేసుకునే మనసు గాని ఈరోజు మనుషులకి లేకుండా పోయింది. అదొక కాని పనిగా, లేకపోతే చెయ్యకూడని పనిలాగా చూస్తూ ఉన్నారు. అంతేగాని అసలేం చెప్తున్నారో విందాము అనే మనసు ఈరోజు మనుషులకి లేకుండా పోయింది. సరే. ఇవే కాదు, దేవుడు డైరెక్ట్‌గా సువార్త ద్వారా పిలిస్తే అంగీకరించట్లేదు. అది పక్కన పెడదాం. మరి దేవుడు కొన్ని ఆధారాలు కనపరిచాడు తన గురించి. మరి వాటినైనా ఆలోచిద్దాం. మొట్టమొదటి ఆధారము మనం ఒకసారి చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18-20 వచనాలు చూసినట్లయితే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. అంటే ఎవరైతే దుర్నీతి చేత, అంటే నీతి కాని ప్రతిదీ దుర్నీతి, ఈ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఇక్కడ ఎవరైతే సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నారో ఆ దుర్నీతి పరుల మీదకి, ఆ భక్తిహీనుల మీదకి దేవుని యొక్క కోపము ఖచ్చితంగా బయలుపరచబడుతుంది. వాళ్ళు దేవుని యొక్క కోపానికి లోనవుతారు. ఖచ్చితంగా వారు దేవుని ఉగ్రతకి గురవుతారు అని చెప్తున్నాడు. అయితే తర్వాత వచనం చూద్దాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుని గురించి ఏదైతే తెలియాల్సి ఉన్నదో అది వారి మధ్య వివరించబడి ఉన్నది, స్పష్టమై ఉన్నది, తేట తెల్లముగా ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. దేవుడే స్వయంగా ఆ విషయాలను సర్వ మానవాళికి విశదపరిచి ఉంచాడు. అంటే స్పష్టంగా అక్కడ బయలుపరిచి ఉంచాడు. ఆయన అదృశ్య లక్షణములు, అంటే దేవుడు కొన్ని అదృశ్య లక్షణాలు కలిగి ఉన్నాడు. ఆ అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును. అంటే దేవుడు నిత్య శక్తి కలిగి ఉన్నాడు. అంటే శక్తికి శక్తిహీనత, లేకపోతే శక్తిని పొందుకొనుట, ఇవన్నీ మన దగ్గర ఏంటంటే మనం ఒక పరిమితమైన శక్తి గలవారు. అంటే ఒక వ్యక్తిని తీసుకుంటే అతడు ఒక పరిగెత్తమంటే ఎంతసేపు పరిగెడతాడు? కొంత దూరం వరకు పరిగెత్తగలడు. తర్వాత అతని శక్తి అనేది హరించుకుపోతుంది. కానీ దేవుని శక్తి ఎలాంటిదంటే అది అనంతమైన శక్తి. దేవుని శక్తిని కొలిచే యంత్రాలను మనిషి కనుగొనలేడు. దేవుణ్ణే కనుగొనలేకపోతున్నప్పుడు దేవుని శక్తిని ఎలా కనుగొంటాడు? అయితే దేవుని శక్తి అనేది ఎలా బయలుపరచబడుతుంది? ఒకసారి చూస్తే ఆయన నిత్య శక్తి, దేవత్వము. దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అదేంటంటే దేవత్వము. అంటే మానవుని శక్తికి మించిన వాటన్నిటిని, అంటే దేవుడు మాత్రమే కేవలం చేయగలిగే ఆ శక్తిని, దాన్ని దేవత్వము అంటారు, దైవశక్తి అంటారు. ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి. ఇక్కడ సృష్టించబడి, అంటే సృష్టి మొదలుకొని, అంటే సృష్టి యొక్క ఉత్పత్తి క్రమము, సృష్టి ఏ విధంగా నిర్మించబడింది, దానంతరం అది కలిగిందా అని ఆలోచిస్తే సైన్స్ ఏమని చెప్తుంది? సృష్టి ఎలా ఏర్పడిందని చెప్తుంది. ఈ నవగ్రహాలు ఎలా ఏర్పడినాయి?
ఈ సూర్య కుటుంబం ఎలా ఏర్పడింది అని ఆలోచిస్తే ఒక పేలుడు ద్వారా అది సంభవించింది అని శాస్త్రవేత్తలు అప్పట్లో తేల్చి చెప్పారు. ఈ తేల్చి చెప్పిన విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే మామూలుగా ఏదైనా ఒక వస్తువును ఆహ్, మనం చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద రాళ్ళని డైనమైట్లు పెట్టి ఒక డ్రిల్ చేసి అందులో డైనమైట్లు పెట్టి పేలుస్తారు. అప్పుడు ఒక సృష్టి అనేది ఏమైనా ఏర్పడుతుందా? లేదు. ఉన్నదే నాశనం చేయబడుతుంది. ఇప్పుడు అణుబాంబు వేశారు. హిరోషిమా, నాగసాకి మీద. మరి అప్పుడేమైనా కొత్త సృష్టి ఏమైనా ఏర్పడిందా? లేదు. అంటే ఎప్పుడైనా ఒక పేలుడు ద్వారా నాశనం సంభవిస్తుందే తప్ప, కొత్త సృష్టి ఏర్పడే అవకాశం అనేది లేదు. దేవుడు తన శక్తి ద్వారా సృష్టిని నిర్మించడం జరిగింది. అప్పటినుంచి ఇప్పటి వరకు సృష్టిలో గాని లేకపోతే మరి ఏ విధమైన అద్భుతాలు ఎలాంటివి జరిగినా కూడా, ఎలాంటి మార్పులు జరిగినా కూడా వాటన్నిటిని ఆలోచించడం ద్వారా, దేవుడు కలగజేసిన సృష్టిని ఆలోచించడం ద్వారా దేవుని యొక్క శక్తి, ఆయన దైవత్వము మనము ఆయన నిత్య శక్తి, ఆయన దైవత్వాన్ని చూడగలుగుతాము. అది మనం గమనించాల్సింది. ఈ సృష్టి అనేది దేవుడున్నాడు. సృష్టి అనేది దేవుని చేతి పని అని మనము తెలుసుకోవడానికి సృష్టి మనకు ఒక ఉపకారిగా ఉంది. ఒక ప్రయోజనకారిగా ఉంది. ఒక రుజువుగా ఉంది. అదేవిధంగా కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూసినట్లయితే 19వ కీర్తన మొదటి 4 చరణాలు చూసినట్లయితే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఇక్కడ చూసినట్లయితే సృష్టి ఎలా ఏర్పడింది? ఏర్పడిన సృష్టి అసలు ఏం చెప్తుంది అని ఆలోచిస్తే, సృష్టి అంట దేవుని యొక్క మహిమను, ఆయన చేతి పనిని మనకి వివరిస్తున్నాయంట, ప్రచురపరుస్తుందంట. కానీ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనిషి చేయట్లేదు. ఎందుకంటే దానికి స్వరం లేదు. కానీ సృష్టి లేకుండా పోయిందా? మన చుట్టూ ఉన్నది ఈ సృష్టిని ఆలోచించగలిగితే అది మనకు తెలియజేస్తుంది, ఇదిగో నేను దేవుని చేతి పనిని అని. ఏదైనా ఒకరోజు సూర్యుడు ఉదయించడం మానేశాడా? లేదు. ఎందుకని అంటే దేవుడు సూర్యునికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నువ్వు ఉదయాన్నే సమయానికి, నీకు నియమించబడిన సమయానికి నువ్వు ఉదయించాలి. చంద్రుడిని ఎప్పుడైనా దేవుడు చంద్రుడు రావడం ఎప్పుడైనా మానేశాడా? లేదు. చంద్రుడు భూమి చుట్టూ తిరగాలన్నది దేవుడు చంద్రునికి ఇచ్చిన ఆజ్ఞ. కాబట్టి అది భూమి చుట్టూ దానికి నిర్ణయించబడిన కాలం ప్రకారము, దానికి నిర్ణయించబడిన కక్షలో, దానికి నిర్ణయించబడిన వేగంతో తిరుగుతూ ఉంటుంది. అవి ఈ సృష్టి క్రమాన్ని మనం చూసినట్లయితే దేవుని శక్తిని, అలాగే దేవుడు ఉనికిని అది మనకి వివరిస్తుంది. ఒకసారి యోబు గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చూసినట్లయితే, యోబు గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు.
అయినను మృగములను విచారించుము, మృగములను విచారించుము, అవి నీకు బోధించును. అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. తెలియజేయును. భూమి గూర్చి ధ్యానించిన ఎడల భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి ఆ యోచించుకుని ఎడల యోచించుకొని ఎడల యెహోవా హస్తం వీటిని యెహోవా కలుగజేసినని హస్తము వీటిని కలగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? తెలుసుకొనలేని వాడెవడు? అంటే చాలా సాధారణమైన భాషలో ఇవన్నీ మనకు బోధిస్తూ ఉన్నాయి. ప్రతి మనిషికి అవి బయలుపరుస్తూ ఉన్నాయి. ఏంటవి? మృగములను విచారించుము, మృగాలను చూడు, వాటి గురించి ఆలోచించు, అవి నీకు తెలియజేస్తాయి ఇదిగో దేవుడు మమ్మల్ని కలగజేశాడని. మృగాలను చూస్తే మనకేం అర్థం అవుతుంది అసలు? మృగాలు అడవిలో ఉంటాయి. అంతకుమించి ఏముంది వాటికి? ఇప్పుడు మనం ఉన్నాం. మనము ప్రతిదానికి మనిషి పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయేదాకా ఇతరుల మీద ఆధారపడతా ఉంటాం. హాస్పిటల్స్ మీద ఆధారపడతా ఉంటాం. సైన్స్ మీద ఆధారపడతా ఉంటాం. అంటే టెక్నాలజీ మీద ఆధారపడతా ఉంటాం. కాబట్టి మనకి ఈ విషయాలు అర్థం కావు. మృగాలకి ఏమున్నాయండి? అవి వండుకొని తింటాయా? తినవు. పోనీ పిల్లల్ని కనడానికి అవి ఏమైనా హాస్పిటల్కి వెళ్తాయా? వెళ్ళవు. ఏదైనా సమస్య వస్తే హాస్పిటల్ పరిగెడతాయా? మాకు ఏమైనా ఆపరేషన్ చేయండి అని? అది లేదు. మరి అవి ఎలా పోషింపబడుతున్నాయి? అవి ఎలాగా సర్వైవ్ అవుతున్నాయి? ఎలా ఈ సమయాల్ని, ఆ సమస్యల్ని, వాటి వాతావరణంలో వచ్చే సమస్యలను తట్టుకోగలుగుతున్నాయి? ఇప్పుడు చలికాలం వచ్చింది. మనం దుప్పట్లు కప్పుకొని, రగ్గులు కప్పుకొని, హీటర్లు పెట్టుకొని మంచిగా పడుకుంటాం. మరి వాటి పరిస్థితి ఏంటి? అయినా అవి బ్రతికుంటున్నాయే. దేవుడు వాటికి ఆ పరిస్థితులను తట్టుకోగలిగే సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ సమయానికి ప్రతిస్పందించే జ్ఞానాన్ని ఇచ్చాడు. వాటి పిల్లల్ని అవే కంటాయి. అవి ఏ మంత్రసానుల దగ్గరికి వెళ్ళవు. వాటిని అవే పిల్లల్ని పెంచే విషయంలో కూడా అవి అదే జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. పక్షుల్ని విచారిస్తే గుడ్లు పెట్టే ముందు, పిల్లల్ని కనే ముందు, గుడ్లని పొదిగే ముందు, పిల్లల్ని చేసే ముందు ఒక గూడు కట్టుకుంటాయి. అప్పటిదాకా బయట తిరుగుతూ ఉంటాయి. ఒక గూడు కట్టుకొని అప్పుడు అందులో పిల్లల్ని పెట్టి ఆ పిల్లలు ఎదిగేదాకా. కొన్ని జాతి పక్షులైతే అది పిల్లల్ని కని కొంచెం పెరిగి కొన్ని నెలలు అయ్యేదాకా అది అదే గూడులో ఉండిపోద్ది ఆడపక్షి. అప్పటిదాకా మగపక్షి ఆహారాన్ని తీసుకొస్తూ అందిస్తూ ఉంటుంది. ఈ జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు అంటే దేవుడు వాటికి ఇచ్చాడు. అలాగే ఒకసారి చూసినట్లయితే భూమిని గురించి ధ్యానించిన యెడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. భూమి యొక్క వేగాన్ని కలిగి ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి అదే వేగంతో తిరుగుతుంది. ఒకవేళ ఆలోచిద్దాం, ఒకసారి భూమి తిరగడం మానేస్తే ఏంటి పరిస్థితి? ఎందుకు భూమి తిరగడం వేగంలో కానీ దాని యొక్క కక్ష, ఒక కక్షలో వంగి ఉంటుంది భూమి. ఆ కక్షని మారడం కానీ ఇవేవి జరగట్లేదు. ఎందుకని అంటే దేవుడు వాటికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఈ సృష్టి అంతా కొనసాగుతుంది. అందులోనే క్రమంగానే భూమి కూడా ఒక వేగాన్ని కలిగి ఉంది, ఒక కక్షను కలిగి ఉంది, ఒక దిశను కలిగి ఉంది. అదే దిశని వాటికి నిర్ణయించబడిన మార్గాన్ని అవి ఆ పని చేస్తూ ఉన్నాయి. అందుకే అంటున్నాడు భూమిని విచారించుము అని. భూమిని ఒకసారి ఆలోచిస్తే భూమి మనకు తెలియజేస్తుంది. ఋతువులు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి, ఈ పగలు, రాత్రి, లేకపోతే ఋతువులు ఇవన్నీ ఏర్పడుతున్నాయంటే కారణం ఏంటంటే భూమి తను కలిగి ఉన్న ఒక వేగాన్ని అది కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా సముద్రంలో చేపలను విచారించుము.
ఏం ఏం చేస్తాయి అవి? సముద్రంలో చేపలు మనకేం తెలియజేస్తాయంటే, సముద్రపు చేపలు మనం మనం చూడగానే ఏం చేస్తామంటే వండుకు తింటాం అంతే. కానీ ఒక చేప నీళ్ళలో అంతకాలం ఎలా బ్రతుకుతుంది? మనమెందుకు నీళ్ళలో ఒక్క నిమిషం కూడా బ్రతకలేము? అంటే దేవుడు వాటికిచ్చిన ఆ శక్తి. దేవుడు వాటిని కలుగజేసిన క్రమం. దాన్ని బట్టి అవి నీళ్ళలో ఉండగలుగుతున్నాయి. అలాగే అనేకమైన సముద్రం అనేసరికి కొన్ని కోట్ల రకాల జీవులుంటాయి. వాటి జీవిత క్రమం ఒక్కొక్క దానిది ఒక్కొక్క క్రమం ఉంటుంది. ఒక్కొక్క విధానం ఉంటుంది. వాటిని అనుసరించి అవి ఆహ్, మనకి తెలియ వాటిని తెలియజేస్తాయంట. దేవుడే మమ్మల్ని ఇలా సృష్టించాడు అని. ఈరోజు లైట్‌ని కనుక్కోవడానికి ఈరోజు మనం విద్యుత్తుని వాడుతున్నాం. వెలుగు కోసం, రాత్రిపూట వెలుగు కోసం విద్యుత్తుని వాడుతున్నాం. ఈ విద్యుత్ లేకపోతే ఏంటి మన జీవితాలు అంటే చీకటి. సముద్రంలోని చేపలు ఆ విద్యుత్ లేకుండానే, ఆ లైట్ లేకుండానే, ఎటువంటి కరెంటు బిల్లు లేకుండానే దేవుడు వాటికిచ్చిన శక్తిని బట్టి అవి స్వయం ప్రకాశకాలుగా ఆ కాంతుల్ని తమ శరీరం నుంచి వెదజల్లుతూ అవి జీవిస్తూ ఉంటాయి. కనీసం ఉదయకాలం మిట్ట మధ్యాహ్నం మండు టెండలో ఉన్నప్పటికీ సముద్రంలో ఆహ్, ఆ వెలుతురు కూడా ప్రవేశించని అంత లోతులో కూడా అవి తమ శరీరం ద్వారా ప్రకాశించే వెలుతురు ద్వారా జీవిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే దేవుని యొక్క సృష్టిని తెలియజేస్తున్నాయి. దేవుని యొక్క చేతి పని ఇవన్నీ అని అవి మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, అయినను అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, అయినను హ్మ్. ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయడు చేత తను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని. ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడు తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదు. తన గురించి ఉనికి లేకుండా చేయలేదు. ఏమిటా సాక్ష్యం అంటే, ఆకాశం నుంచి వర్షాన్ని ఎవరు కురిపిస్తున్నారు? అలాగే ఫలవంతమైన ఋతువులను ఎవరు దయచేస్తున్నారు? ఆహారమును ఎవరు మనకు అనుగ్రహిస్తున్నారు? అనుగ్రహించబడిన ఆహారము చేత మన హృదయాలను ఉల్లాసముతో ఎవరు నింపుతున్నారు? ఇవన్నీ ఏంటి అంటే మేలులు. ఈ మేలులు ఎవరు కలుగజేస్తున్నారంటే దేవుడే. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఒకసారి ఆలోచిస్తే మనిషి చేసేది ఎంతవరకు అంటే భూమిని దున్ని అందులో విత్తనాలు జల్లి ఆ తర్వాత ఆకాశం వైపు చూడడమే మనిషి పని. ఎందుకంటే మనిషి వర్షాన్ని కురిపించలేడు. మనిషి వర్షాన్ని కురిపించలేడు. అలాగే వచ్చే వరదల్ని ఆపలేడు. ఎండని తగ్గించలేడు. వానని కంట్రోల్ చేయలేడు. ఎందుకంటే మనిషి సృష్టిని క్రమబద్ధీకరించలేడు. ఇంకో మాట చెప్పాలంటే అసలు మనిషి ఉన్న సృష్టిని ఇవ్వబడిన ఈ ప్రకృతినే కాపాడలేని దౌర్భాగ్యంలో ఉన్నాడు మనిషి ఈరోజు. ఎందుకంటే ఉన్నదాన్నే నాశనం చేసేస్తున్నాడు ఈరోజు మనిషి. అయితే వర్షం ఎవరు దయచేస్తున్నారంట? దేవుడు అనుగ్రహిస్తేనే వర్షం అనేది కురుస్తుంది. మనం ఒకసారి బైబిల్లో చూసినట్లయితే ఒకసారి వర్షం కురిసింది. ఆ కురిసిన వర్షానికి వర్షంగా జలప్రళయం అది సంభవించడం వల్ల సర్వ మానవాళి మొత్తం ఎగిరిపోయారు. మొత్తం జలసమాధి అయిపోయారు. సమస్త జీవులు జలసమాధి అయిపోయాయి. కేవలము ఒక నోవహు అనే ఒక భక్తుడి ద్వారా రక్షింపబడిన 8 మంది తప్ప, అతనితో ఆ ఓడలో ఉన్న జీవులు తప్ప మరి ఇంకేది కూడా భూమి మీద మిగల్లేదు.
అదెలా నమ్ముతాం గుడ్డిగా? అంటే ఇప్పటికీ అది ఆ ఓడనేది దాని అవశేషాలు రష్యా దేశంలో అరారాతు అనే పర్వతం మీద ఇప్పటికీ అవి మనకి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. ఈ నోవహు జలప్రళయం అనేది సంభవించింది అని. అదే విధంగా మనం ప్రపంచంలో ఎక్కడైనా సరే భూమి మీద కొంత లోతుకి తవ్వితే ఏడవ ఆహ్, పొరగా మనకి ఇసుక మెట్ట కనబడుతుందట. ఇసుక పొర. ఎందుకది ఉంది అంటే భూమి అంతటా ఎందుకుంది అంటే జలప్రళయం సంభవించినప్పుడు మొత్తం భూమి ఆహ్, ఆహ్, భూభాగము, సముద్రం ఒకటైపోయాయి. ఏకమైపోయాయి. ఇది జలప్రళయం సంభవించిందని చెప్పడానికి ఒక రుజువు. సరే. కాబట్టి దేవుడు దయచేస్తేనే వర్షం అనేది మనకు కురుస్తుంది. ఆయన ఆపితేనే వరద అనేది ఆగుతుంది. అలాగే మనకి ఋతువులు కేవలం వర్షం పడిపోతే సరిపోదు. మళ్ళీ దానికి తగ్గ వాతావరణం ఉండాలి. టెంపరేచర్ ఉండాలి. ఎండ ఉండాలి. లేకపోతే మనకి ఆహ్, ఆహ్, ఆ పంట అనేది మన చేతికి రాదు. ఆ ఆహారం మన దగ్గరికి అందదు. చూస్తూ ఉంటాం. రైతులు పండించిన పంట చేతికొచ్చినా గూడా అది మన దాకా వచ్చే పరిస్థితి ఉండదు కొన్నిసార్లు. అంటే దేవుడు ఏదైనా అనుగ్రహించినదే మనం దేన్ని కూడా పొందుకోలేము. అంతే కాకుండా ఈరోజు ఆర్టిఫిషియల్‌గా చాలా పళ్ళుని తయారు చేస్తా ఉన్నారు. ఆ టేస్ట్‌లని ఏదైతే ప్రకృతి మనకు దయచేస్తుందో, దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడో, అలాంటి రుచిని మనిషి ప్రయత్నిస్తూ ఉన్నాడు గానీ, అది మన హృదయాల్ని ఉల్లాసంతో నింపలేదు. ఎందుకంటే ఏదో ఒక లోటుపాటు ఉంటుంది. కానీ అంత కష్టపడకుండా, అంత కాస్ట్ పెట్టకుండా, అంత ప్రయోగాలు చేయకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తున్న ఆహారం అనేది, ఆ ఫలాలనేవి మన హృదయాల్ని ఉల్లాసంతో నింపుతున్నాయి. అంత టేస్ట్ మళ్ళీ ఎక్కడి నుంచి రాదు. దేవుడు మనకి అలాంటి ఆహారాన్ని అనుగ్రహించడం ద్వారా తనను గూర్చిన సాక్ష్యం లేకుండా చేయలేదు. కాబట్టి మనం తినే ఆహారము దేవుడు అనుగ్రహించే దయ. ఆయన చూపించే కృప. అది లేకపోతే మనం ఆహారం అనేది తినలేం. ఇది ఈరోజు మనం ఒప్పుకోవాల్సిన విషయం. అదే విధంగా మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇదే అపోస్తల కార్యములు 17 అధ్యాయము 25-27 వచనాలు చూసినట్లయితే ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఇక్కడ దేవుడు అందరికి జీవాన్ని ఊపిరిని దయచేస్తున్నాడు. ఒకవేళ ఊపిరి గాని కలుషితమైతే ఏంటి పరిస్థితి? గాలి కలుషితమైతే ఏంటి పరిస్థితి? రోగాలు వస్తాయి. అప్పుడు మనిషి యొక్క ఆయుష్కాలము తగ్గిపోతుంది. ఒకవేళ ఉన్నా కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మందులు వాడుతూ బతకాలి. అక్కడ కూడా దేవుని దయే మనకి అవసరము. కాబట్టి జీవమును ఊపిరిని దయచేవాడు దేవుడు. తనకు ఏదైనాను కొదువై ఉన్నట్లు మనుషుల చేతిలో సేవింపబడువాడు కాడు. దేవుడు సేవింపబడువాడు కాడు. మనుషుల చేత సేవ చేయించుకోవడానికి దేవుడు ఆయనకి ఏదో కొదువు ఉన్నట్టుగా మన దగ్గరకు వచ్చి నాకు అవి చెయ్యి ఇవి చేయని చెప్పేవాడు కాడు. అంటే దేవుడు ఏ విషయంలో కూడా మనిషి మీద ఆధారపడాల్సిన కర్మ దేవునికి లేదు. ఎవరికి ఉంది అంటే మనకుంది. మనం దేవుని మీద ఆధారపడాలి. అంతే తప్ప దేవుడు మన మీద ఆధారపడాల్సినంత దౌర్భాగ్యం అది లేదు. అసలు అవసరం లేదు. దేవుడు ఇచ్చేవాడే తప్ప తీసుకునేవాడు కాదు, పుచ్చుకునేవాడు కాదు. ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఊపిరిని కూడా ఆయన ఇస్తేనే మనం పీల్చగలం. ఇప్పుడు మనము పీల్చగలుగుతున్నాం ఊపిరి. కానీ కొందరు ఆ ఊపిరిని కూడా పీల్చలేక చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఆయన
ఆయన ఆజ్ఞ లేనిదే, ఆయన అనుగ్రహం లేనిదే, దేవుని యొక్క దయ లేనిదే కనీసం మనం ఊపిరి కూడా పీల్చలేం. మనం తినే ముద్ద, ఆ ముద్ద మింగే విషయంలో కూడా దేవుని దయ లేకపోతే ఇక మనం అక్కడ బ్రతకలేం. అలాంటి అల్పమైన జీవితం మనది. కానీ ఏం చూసుకొని విర్రవీగుతున్నాం ఈరోజు అంటే, అజ్ఞానంతో విర్రవీగుతూ ఉన్నాడు మనిషి. దేవుడు లేడని చెప్పి. ఇన్ని ఆధారాలున్నాయి. అలాగే 139 కీర్తన 13, 14 వచనాలు చూసినట్లయితే, 139 కీర్తన 13, 14 వచనాలు చూసినట్లయితే, నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి. ఇక్కడ దావీదు అనే భక్తుడు రాసిన కీర్తన ఇది. ఏం చెప్తున్నాడు? నా అంతరేంద్రియములను నీవే కలుగజేస్తివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. ఇక్కడ దావీదు అనే ఆయన ఏం చెప్తున్నాడంటే, నా అంతరేంద్రియములను నీవే కలుగజేస్తివి అంటే, ఇంటర్నల్ ఆర్గన్స్ ఏమున్నాయి మనిషి యొక్క శరీరంలో అంతర్భాగాలు అంటే, గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, జీర్ణాశయము, రేగులు, మెదడు, కిడ్నీలు, ఇవన్నీ అంతరేంద్రియాలు. వీటిలో ఏ ఒక్కటి పని చేయకపోయినా మనిషి చనిపోతాడు. కానీ అసలు వీటిని కలుగజేసింది ఎవరు అని ఒకసారి ఆలోచిస్తే, భక్తుడు చెప్తున్నాడు, నీవే కలుగజేస్తివి అంటే దేవుడే కలుగజేశాడు అని చెప్తున్నాడు. ఎప్పుడు కలుగజేశాడు దేవుడు అంటే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. అంటే మనిషి ఎక్కడ తయారయ్యాడు? ఏదైనా వస్తువు ఉంది, ఏదైనా మిషన్ ఉంది, ఎక్కడ తయారవుద్ది అంటే ఫ్యాక్టరీలో తయారవుద్ది, మార్కెట్లో కాదు. ఫ్యాక్టరీలో తయారయ్యి అది అక్కడే టెస్ట్ చేయబడుతుంది. కంప్లీట్గా తయారైన తర్వాత అక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఓకే అంటే అప్పుడు దాన్ని మార్కెట్కి తీసుకొస్తే అప్పుడు మనం ఆ వస్తువుని కొనుక్కుంటాం, ఆ మిషన్ని కొనుక్కుంటాం. మరి ఇక్కడ చూస్తే మనిషి ఎలా తయారయ్యాడు? మరి ఏ ఫ్యాక్టరీలో తయారయ్యాడు? తల్లి గర్భం అనే ఫ్యాక్టరీని దేవుడు కలుగజేశాడు. తల్లి గర్భంలో మనిషి పిండంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా అప్పుడే ఒకదాని తర్వాత ఒకటి తయారైనవి. చిన్న గుడ్డును చూసినా కూడా, ఒక కోడి గుడ్డుని తీసుకున్నా సరే, ఆమ్లెట్ వేస్తాం కదా, ఆమ్లెట్ వేసేటప్పుడు మనకేం అనిపించదు. కానీ అదే గుడ్డుని తీసుకెళ్ళి ఒక తల్లి దగ్గర, ఆ తల్లి పక్షి దగ్గర పొదిగిస్తే అది పిల్లయి బయటకు వస్తుంది. ఏంటి అందులో ఉన్న విషయం అంటే, దేవుడు దానికి అందులో ఉన్న అంతరేంద్రియాలను కలగజేసాడు దానికి. అది మనిషి చేయలేడు. మళ్ళీ ఒక గుడ్డు మళ్ళీ రావాలన్నా కూడా మనిషి దేని మీద ఆధారపడాలి? దానికి ఏమైనా మిషన్ ఉందా? మిషన్ లేదు. మళ్ళీ ఆ పక్షి మీదే ఆధారపడాలి. ఇలా ఒకసారి తల్లి గర్భం నుంచి ఆ పిండం అనేది, ఉత్పత్తి క్రమం అనేది జరిగి ఒక బిడ్డగా బయటికి రావడం జరుగుతుంది. అది మన జ్ఞానానికి మించిన విషయం. అది కేవలము దేవుని యొక్క ఆధీనంలో ఉన్న సంగతి. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. దేవుడు మనిషిని కలుగజేసిన విధానం, నిర్మించిన విధానం, ఆ ఇంటర్నల్ ఆర్గాన్స్, అవి పనిచేసే తీరు, అసలు ఇవి ఎలా పుట్టాయి, ఎలా పనిచేస్తున్నాయి అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా మనం ఒక్కసారి అలిసిపోతే కాసేపు రెస్ట్ తీసుకుంటాం, పక్కన కూర్చుంటాం నీళ్ళలో. ఒకవేళ గుండె కానీ అలా ఒక్క 10 సెకండ్లు ఆగిపోతే
ఏంటి మనిషి పరిస్థితి? వెంటనే తీసుకొచ్చి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ! ఆహ్, వెంటనే అంబులెన్స్ రావాలి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇవన్నీ చేయాలి. ఒక్క 10 సెకన్లు గుండె ఆగిపోతేనే మన పరిస్థితి. ఒకవేళ బ్రెయిన్ ఏమైనా పనిచేయడం ఆగిపోతే ఏంటి పరిస్థితి? బ్రెయిన్ డెడ్ అంటారు. అంటే బ్రతికున్నా కూడా చనిపోయిన శవంతో సమానం. ఒకవేళ కిడ్నీలు పనిచేయకపోతే ఏంటి పరిస్థితి? కొన్ని లక్షలు ఖర్చు. ఆ బ్లడ్ మళ్ళీ ఆహ్, ప్యూరిఫై చేయడానికి. ఆ! ఇలా, ఇలా ప్రతి అవయవం కూడా దేవుడు కలుగజేసిన విధానమును, దేవుని యొక్క శక్తిని మనకు తెలియజేస్తుంది. దేవుడు కలగజేయందే ఇవేవి కూడా కలగలేదు. ఇవి ఆలోచిస్తే ఆశ్చర్యమును, భయమును పుట్టుచున్నవి అంటాడు. కనీసం మనం ఆ పనితీరును చూసినా కూడా మనకు భయం కలుగుతది. ఆపరేషన్ జరిగేటప్పుడు ఆపరేషన్ వీడియోలని ఎంతమంది చూడగలరండి? డాక్టర్స్‌గా స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ ఎవరుంటారో వాళ్ళకి తప్పదు కాబట్టి చూస్తారు. అది కూడా వాంతులు చేసుకోవడం, భయపడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రాక్టీస్ చేసి అప్పుడు అలవాటు పడతారు. కనీసం ఆ పనితీరునే చూడలేని మనం ఎక్కడ నిర్మించగలం వాటిని? అంతెందుకు ఒక వెంట్రుకను కూడా మనిషి తయారు చేయలేని స్థితి. దేన్ని బట్టి మనం ఈ గర్వం మనకి? ఈరోజు దేవుని గురించి మాట్లాడేటంత సా సాహసం మనిషి ఎందుకు చేస్తున్నాడు? ఇవన్నీ ఆలోచించకపోవడం వల్ల. సరే. అలాగే అపోస్తల కార్యములు 17 అధ్యాయము. అపోస్తల కార్యములు 17 అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, అపోస్తల కార్యములు 17 అధ్యాయము 28. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరును చెప్పుచున్నారు. మనము దేవునిలోని చలించుచున్నాము, బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అంటే ఈ సృష్టి అంతా దేవుడు ఆవరించి ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి దాటి మనం ఎక్కడికి వెళ్ళలేము. మనం నిజానికి చెప్పాలంటే దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాం. కాబట్టి ఇంకా ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చినా సరే తట్టుకొని నిలదొక్కుని ఉన్నామంటే అది మన గొప్పతనం కాదు. దేవుడే మనకు అనుగ్రహించాడు ఈ ఆయుష్ని, ఈ అవకాశాన్ని. అదేవిధంగా దేవుడు తన ఉనికిని ప్రకటించుకొనుటకు మరొక రుజువు ఏమిటి అంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథము అంటాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చూసినట్లయితే, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. బైబిల్ అనేది రాయించబడింది ఎవరి చేత అంటే కేవలం మనుషుల చేత కాదు. అలాగని పైనుంచి ఊడిపడిందని కాదు. రాసింది 40 మంది గ్రంథకర్తలు సుమారుగా. కానీ వారు రాయడానికి ప్రేరేపించింది మాత్రము పరిశుద్ధాత్మ. అంటే దేవుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ద్వారా ప్రేరేపిస్తే మనుషులు వాటిని రాయడం జరిగింది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ప్రవచనం అనేది మనుషుని విచ్చును బట్టి కలుగలేదు, గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి.
ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో మనుషుల్ని ప్రేరేపించాడో అప్పుడు వాళ్ళు అక్కడ మాట్లాడడం జరిగింది. అవే రాయించడం జరిగింది. అంతే తప్ప మనుషుల ఇష్టం వల్ల ఈ ప్రవచనాలు గాని, బైబిల్‌లో ఏ వచనం కూడా రాయబడలేదు. అదేవిధంగా తిమోతికి రాసిన రెండో తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు చూసినట్లయితే 2 తిమోతి 3, 16, 17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. లేఖనం దేనికి పనిచేస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దైవజనుడు సన్నద్ధుడై అంటే దేవుని యొక్క ప్రవక్త లేదంటే ప్రీచర్ సువార్థికుడు సిద్ధపడి ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అంటే లేఖనము ఎలా కలిగిందంట? దైవావేశము వలన. అంతేగాని మానవులు ఆవేశపడితే కలిగింది కాదు. లేఖనాలు దేనికి ఉపయోగపడుతున్నాయంట? ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. చెప్పే మనుషులను చూసి నన్నే ఎలా అంటున్నాడు అని కొందరు ఆవేశపడతా ఉండొచ్చు కొన్నిసార్లు. కానీ ఎవరిని ఉద్దేశించి లేఖనాలని అక్కడ రాయించలేదు. అందరికీ ప్రయోజనకరమై ఉన్నది అంటే వాక్యం ఎప్పుడు కూడా మనిషి ప్రయోజనం కోసమే. ఎందుకంటే దేనివల్ల కలిగింది? అది దైవావేశం వలన ప్రతి లేఖనం కలిగింది అనే వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుడు ఉన్నాడు అని దేవుని యొక్క ఉనికిని తెలియజేయడానికి ఒక సాదృశ్యంగా బైబిల్ అనేది మనకుంది. మరొక రుజువు ఏమిటి అంటే స్వయంగా దేవుని కుమారుడైన యేసు ప్రభువారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో యేసు ప్రభువారే స్వయంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. దేవుణ్ణి ఎవరు చూడలేదు. ఎందుకని చూడలేదు? దేవుడు ఆత్మస్వరూపి, దేవునికి రూపం అనేది లేదు. అలాంటప్పుడు దేవుణ్ణి ఎలా చూస్తారు? దేవుణ్ణి ఎవరు చూడలేదు. అయితే తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే అంటే ఎవరి అద్వితీయ కుమారుడు అంటే ఏకైక కుమారుడు యేసుక్రీస్తు వారు. ఆయనే ఈ భూమి మీదకి వచ్చి ఆయనను బయలుపరిచను అంటే దేవుని బయలుపరిచాడు. ఎలా బయలుపరచడం అంటే తెలియపరిచాడు. దేవుని గురించి అప్పటిదాకా ఎవరికి ఏం తెలియదు. కానీ యేసు ప్రభు వారు తన క్రియల ద్వారా దేవుణ్ణి మనకి చూపించాడు. అంటే దేవుని ప్రేమ ఎలా ఉంది ఆయన చూపించాడు. దేవుడే స్వయంగా మన మధ్య ఉంటే ఎలా ఉంటాడు? ఆయన వాటిని మన ముందు తన క్రియల ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. యేసుక్రీస్తు వారు స్వయంగా దేవుని గురించి మనకు సాక్షి అయి ఉన్నాడు. అలాగే మరి దేవుడు ఉన్నాడా అని ఎందుకు అసలు మనం ఆలోచించాలి అంటే హెబ్రీలకు రాసిన పత్రిక ఫిబ్రీ పత్రిక 11వ అధ్యాయము. అసలు ఈ ప్రశ్న ఎందుకు వేసుకోవాలి అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అది దేవుడు ఉన్నాడు అని ఎందుకు నమ్మాలి అని అంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వసించాలి.
మొదట నమ్మాలి. అంటే ఊరికే గుడ్డిగా నమ్మని చెప్తున్నారా? లేదు. రుజువులున్నాయి. ఏంటవి? సృష్టి, సృష్టి క్రమము, మానవ దేహము, యేసు ప్రభువారు, బైబిల్ ఇవన్నీ కూడా మనకి ఆధారంగా ఉన్నాయి. ఈ ఆధారాలను చూపించే నమ్మమని చెప్తున్నారు. అదే విశ్వాసము. ఆ విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యమని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అలాగే 53వ కీర్తన 53వ కీర్తన మొదటి 3 చరణాలు చూసినట్లయితే 53వ కీర్తన మొదటి 3 చరణాలు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. దేవుడు లేడు అనేవారు బుద్ధిహీనులు. ఎందుకని? ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఇన్ని రుజువులు ఉన్నాయి, అయినా కూడా ఇంకా దేవుడు లేడంటే వాడు బుద్ధిహీనుడు. ఇప్పుడు కొందరు సమస్య గురించి చెప్తారు మనతోని. చెప్తున్నప్పుడు ఆ సమస్యకి మనం పరిష్కారం చెప్తున్నా సరే వాళ్ళు దాన్ని తీసుకోకపోతే వాడిని ఏమంటాం? వీడికి చెప్పినా కూడా వేస్టే అంట, వేస్ట్ ఫెలో. అలాగే దేవుడు లేడని చెప్పుకునేవాడు బుద్ధిహీనుడు. దేవుడు ఉన్నాడని ఇన్ని రుజువులు ఉన్నాయి, వీటన్నిటిని కొట్టేసి ఇంకా దేవుడు లేడంటే ఇంకా మనం ఏం చేయగలం? వాడు చెడిపోయిన వాడు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. అంటే వాళ్ళు చెడిపోయిన వారు. ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్మితే ఏం చేయాలి? వాళ్ళు మంచి కార్యాలు చేయాలి. అందుకే వాళ్ళకి అది ఇష్టం ఉండదు. ఆ చెడ్డ కార్యాలే వాళ్ళకి ఇష్టం. అందుకే వాళ్ళు ఇన్ని రుజువులు కనపరిచినా కూడా దేవుడు లేడనే నమ్ముతారు. అంటే మూర్ఖమైన ఒక తత్వం అన్నమాట, మారని తత్వం. ఇప్పుడు ఉదాహరణకి ఒక డస్ట్బిన్ ఉంది. డస్ట్బిన్ ఎందుకు పనిచేస్తుందండి? చెత్తను మోయడానికే పనిచేస్తుంది. అంతే తప్ప కూరగాయలు ఏమైనా స్టోర్ చేయడానికి పనిచేస్తుందా? పనిచేయదు. వాళ్ళు అలాంటి వాళ్ళే. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశమును చూచి నరులను పరిశీలించెను. దేవుడంట తన గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారేమో అని దేవుడు ఆకాశం నుంచి పరిశీలిస్తున్నాడంట. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయిన వారు. ఇక్కడ దేవుడు లేడు అనేవారు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు దేవుని భయం కలిగి బ్రతుకుతారు. ఇది ఇద్దరికి మధ్య తేడా, వ్యత్యాసం. ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయువారెవరును లేక. మేలు చేయువారు ఒక్కరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఇక్కడ ఈరోజు సమాజంలో మేలు చేసేవారు ఉన్నారా, కీడు చేసేవారు ఉన్నారండి? ఎదుటివాడు ఒక మంచి చేసేవాడికి కూడా కీడు తలపెట్టేవాళ్ళు ఉన్నారు. ఉపకారం చేసేవాడికే తిరిగి అపకారం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు అలా ప్రవర్తించరు. వాళ్ళు బుద్ధిహీనులు. దేవుడు లేడని బలంగా నమ్మేవారు బుద్ధిహీనులు. ఎందుకంటే దేవుడు ఉన్నాడంటే దేవుడు ఉన్నాడన్నట్టుగానే ప్రవర్తించాలి. సరే, వాళ్ళ గురించి పక్కన పెడదాం. మనమైతే దేవుడు ఉన్నాడని ఇన్ని రుజువులు ఉన్నాయి కాబట్టి దేవుడు ఉన్నాడన్నట్టుగానే నమ్ముదాము. ఆ నమ్మకాన్ని బట్టే ప్రవర్తిద్దాము. దేవుడు ఉన్నాడు, అందుకు సాక్ష్యం ఎవరంటే నేనే అని చెప్పగలిగేటట్టుగా ఉండాలి. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించి సృష్టిని ఆలోచిద్దాం, సృష్టి క్రమాన్ని ఆలోచిద్దాం, మన మానవ దేహాన్ని ఆలోచిద్దాం, అలాగే బైబిల్ని ఆలోచిద్దాం, యేసు ప్రభు చెప్పిన బోధల గురించి ఆలోచిద్దాం. ఇవన్నీ ఆలోచిస్తే దేవుడు ఉన్నాడు అనే ఒక రుజువుకు రాగలుగుతాం. వాటిని బట్టి మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ముందుకు కొనసాగాలని
నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు కూడా తెలియజేస్తూ ఇప్పటివరకు వాక్యాన్ని ఓపికతో విన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి.